నమస్తే. మనం వర్చ్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సద్గుణాలు, మంచి అలవాట్లు, మంచి గుణాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ సెషన్‌లో ప్రేమ, కరుణ అందరి పట్ల చూపించడం. అంటే మన చుట్టూ ఉండే మనుషులు, ప్రాణులు, లివింగ్ బీయింగ్స్ అందరి పట్ల ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండడం. ఈ కైండ్‌నెస్, లవ్ అన్నది అందరి పట్ల ఎలా వస్తుంది? మన ఇంట్లో వాళ్ళ పట్ల మనకొస్తుంది. మన వాళ్ళు కాబట్టి. నా ఫ్యామిలీ, నా కుటుంబము, నా వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ మీద ప్రేమ కలుగుతుంది. మరి అందరి పట్ల ఎలా కలుగుతుంది? అందులో ముఖ్యంగా మనల్ని బాధపెట్టిన వాళ్ళ పట్ల మనకి ప్రేమ, కరుణ, జాలి అలాంటివి ఎలా వస్తాయి? చాలా కష్టం గదండీ! మనం మనుషులమే. మనలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కోపాలు, ద్వేషాలు, జెలసీ, యాంగర్ అన్నీ ఉంటాయి. మరి అలాంటప్పుడు మనల్ని బాధపెట్టిన వాళ్ళ పట్ల మనకి ప్రేమ, కరుణ ఉండాలి అంటే ఎంత కష్టం. అయితే మనతో ఇంటరాక్ట్ అయినా, అవ్వకపోయినా ఈ భూమండలం మీద ఉండే ప్రతి వ్యక్తిని, ప్రతి ప్రాణిని ప్రేమపూరిత కరుణతో ఆశీర్వదించడం చాలా ఇంపార్టెంట్. మనం వాళ్ళని ఫిజికల్‌గా కలవక్కర్లేదు. మనం అందరి పట్ల పాజిటివ్ ఎమోషన్స్, పాజిటివ్ థాట్స్ పెట్టుకుంటే థాట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. సో, ఆ ఎనర్జీ అందరికీ చేరుతుంది. ఇదేంటి మళ్ళీ ఇట్ కమ్స్ బ్యాక్ బూమరాంగ్ ఎఫెక్ట్ ఉంటుంది. మనం పాజిటివ్ థాట్స్ మన చుట్టూ ఉండే ప్రకృతిలోకి పంపించినప్పుడు అది మల్టీ ఫోల్డ్‌గా మళ్ళీ మనకే తిరిగి వస్తుంది. అయితే మనల్ని బాధపెట్టిన వాళ్ళని ఎలా? వాళ్ళని తలుచుకుంటేనే మనకు కోపం వస్తుంది. తలుచుకుంటేనే బాధ కలుగుతుంది. లేకపోతే అసలు తలుచుకోవాలని కూడా ఉండదు. వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలని ఉండదు. అప్పుడు ఎలా? అంటే ఈ లైఫ్‌లో వాళ్ళు మనల్ని బాధపెట్టారు అంటే, మనం ఆల్రెడీ పూర్వ జన్మలో వాళ్ళని బాధపెట్టి ఉండొచ్చు. లేకపోతే ఈ జన్మలోనే మనం తెలుసో తెలియకో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. మనం ఆల్రెడీ విత్తనాలు వేశాం. దాని పంటని ఇప్పుడు మనం కోసుకుంటున్నాం. సో, వెన్ వి ఆర్ టేకింగ్ ద ఫ్రూట్ అది మనకు నచ్చకపోతే దాన్ని తిట్టడం తప్పు. అది నాటింది మనమే. సో, వి హావ్ టు యాక్సెప్ట్. యాక్సెప్ట్ చేసి ఇప్పుడు మనం ఈ నెగెటివ్ థాట్ ఫార్మ్ లేకపోతే వాళ్ళ నుంచి కోపము, ద్వేషము ఓకే. ఉంది. అయితే ఇప్పుడు మనం అర్జెంట్‌గా వెళ్లి వాళ్ళని కావలించుకుని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పక్కర్లేదు. మనసులోనే వాళ్ళని ఫర్గివ్ చెయ్యండి. వాళ్ళని ఫర్గివ్ చేసినప్పుడు మనకు, వాళ్ళకు ఉన్న ఆ నెగెటివ్ బంధం ఏదైతే ఉందో అది పోతుంది. ఇది ఒక్కసారి చేస్తే ఫర్‌గివ్‌నెస్ సరిపోదు. రోజు వాళ్ళని తలుచుకున్నా మనకి ఎట్లాంటి నెగెటివ్ ఎమోషన్స్ రానంత వరకు ప్రతిరోజు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు మనకి మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎదురుగా విజువలైజ్ చేసుకొని వాళ్ళని ఫర్‌గివ్ చేయండి. అలాగే ఆల్రెడీ మేము పూర్వజన్మలో మిమ్మల్ని బాధపెట్టి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాము అని వాళ్ళు మనల్ని క్షమిస్తున్నట్లు విజువలైజ్ చేసుకోండి. ఈ ఫర్‌గివ్‌నెస్ చేయడం ద్వారా మనకి, వాళ్ళకి ఉండే ఆ నెగెటివ్ కనెక్షన్ తగ్గిపోతుంది. అప్పుడు వాళ్ళని తలుచుకున్నా, వాళ్ళు ఎదురు పడ్డా మనకి ఇబ్బంది కలగదు. ఓకే. ఎందుకు చేయాలి? వాళ్ళని ఫర్‌గివ్ చేస్తే నాకేంటి? ఇప్పుడు వాళ్ళు తప్పితే మిగిలిన వాళ్ళందరి పట్ల ప్రేమ చూపిస్తున్నా కదా! ప్రతి ఒక్కళ్ళ పట్ల ఎందుకు కావాలి? అంటే ఎక్కడ మనకా నెగెటివ్ థాట్స్, ఎమోషన్స్ మనకి ఏర్పడుతున్నాయో కోపము, చిరాకు ఎవరన్నా పడట్లేదు, వాళ్ళ పట్ల మనకి మంచి అభిప్రాయం రావట్లేదు అంటే దట్ ఈస్ ద టెస్ట్ ఫర్ అస్ టు లెర్న్. సో, మనం ఆ టెస్ట్‌కి నేర్చుకోకపోతే, ఆ బ్లాక్ తీసేయలేకపోతే, ఇదే పరీక్ష నెక్స్ట్ లైఫ్ టైమ్‌లో కూడా వస్తుంది. నెక్స్ట్ లైఫ్ టైమ్ ఎందుకు? మనకి ఇప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఎవరినో చూస్తే కోపంగా అనిపిస్తోంది. వాళ్ళని అవాయిడ్ చేస్తాం. కొన్ని సంవత్సరాలు లేతే కొన్ని నెలల తర్వాత సేమ్ సిట్యుయేషన్ మేబీ మనుషులు మారొచ్చు. బట్ సేమ్ సిట్యుయేషన్ రిపీట్ అవుతుంది. అంటే బికాస్ వి డిడ్ నాట్ లెర్న్ ద లెసన్ ఆ టెస్ట్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎప్పటి వరకు రిపీట్ అవుతుంది?
మనము మన లెసన్ నేర్చుకుని అవతల వాళ్ళ నుంచి ఆ నెగెటివ్ ఎమోషన్, నెగెటివ్ కార్డ్స్ రిలీజ్ చేసేంత వరకు సేమ్ సిట్యుయేషన్ మనకి లైఫ్‌లో రిపీట్ అవుతూనే ఉంటుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీ లైఫ్‌లో కూడా అలా జరిగిందా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, లవింగ్ కైండ్‌నెస్, నాన్ ఇంజురీ ప్రతి ఒక్కళ్ళ పట్ల ఉండాలి అంటే మనం వాళ్ళని ఫిజికల్‌గా కాంటాక్ట్ చేయక్కర్లేదు. అందరినీ ప్రేమతో కూడిన కరుణతో చూడగలగాలి. అవతల వాళ్ళు తప్పు చేసినా సరే. తప్పు చేసినప్పుడు ఫిజికల్‌గా క్షమించక్కర్లేదు. ఇఫ్ యూ హావ్ టు పనిష్, యూ హావ్ టు పనిష్. బట్ ఇంటర్నల్లీ మనస్సులో అవతల వాళ్ళ పట్ల కోపం పెట్టుకున్నామనుకోండి, బాధపడేదెవరు? మనమే. మనం వాళ్ళ పట్ల కోపము, చిరాకు, ద్వేషము ఇట్లాంటి నెగెటివ్ ఎమోషన్స్ పెట్టుకున్నప్పుడు ఇరిటేషన్, యాంగర్ అది మనలో యాంగ్జైటీ వస్తుంది, స్ట్రెస్ పెరుగుతుంది, అసిడిటీ వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, ఇన్‌ఫాక్ట్ మనల్ని మనం బాధ పెట్టుకుంటున్నాం. అందుకని ఫిజికల్‌గా మీరు కోప్పడినా సరే, ఎమోషనల్‌గా, మెంటల్‌గా అందరినీ పసిపిల్లలు అనుకుని క్షమించేసేయండి. పసిపిల్లలు మట్టిలో ఆడుకుంటారు, లేపోతే ఉన్న చోటే పక్క తడుపుతారు, రకరకాలవి చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ పట్ల మనం కోపం పెట్టుకోలేం కదా! చిన్న పిల్లలు వాళ్ళకి తెలీదు అని నవ్వుకుని సరిచేస్తూ ఉంటాం, క్లీన్ చేస్తూ ఉంటాం. అలాగే అనుకోండి. శరీరాలు పెద్దవవ్వచ్చు, వయస్సు పెద్దదవ్వచ్చు. కానీ వాళ్ళలోని ఆత్మ, జీవాత్మ ఇంకా చిన్నది, పసిది. మీకంటే వాళ్ళు ఇమ్మెచ్యూర్ సోల్స్. అలా అనుకుని వాళ్ళని ఫర్‌గివ్ చెయ్యండి. అప్పుడు మనకి హాయిగా ఉంటుంది. మనం లెసన్ నేర్చుకున్నట్లు అవుతుంది. మనకి ప్రశాంతంగా ఉంటుంది. అనవసరమైన మన టెన్షన్స్ కాదు, అనవసరమైన వేరే వాళ్ళ టెన్షన్స్, వాళ్ళ గురించిన ఆలోచనలతో మన నిద్ర చెడగొట్టుకోకుండా హెల్తీగా, హ్యాపీగా ఉండగలుగుతాం. సో, ఇది మనం కాన్షియస్‌గా డెవలప్ చేసుకోవాల్సిన వర్చ్యూ. ప్రతి ఒక్కళ్ళ పట్ల ప్రేమ, కరుణ ఉండగలగాలి. సో, ఇది ప్రాక్టీస్ చేయండి. దీనికి ఈజీ మెథడ్ ఏంటి అంటే, మనం ట్విన్ హార్ట్ మెడిటేషన్ ప్రాణిక్ హీలింగ్‌లో చేస్తాము. లేదా ప్రతి ఒక్క గురువు చెప్పేదదే. మీరు ఏ పూజ చేసినా, ఏ ధ్యానం చేసినా చివరలో సమస్త భూమండలాన్ని లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. అందరిని బ్లెస్ చేయండి. ఆ బ్లెస్ చేయడం అనేది మనసులోనే చేతులు పెట్టుకుని అక్కర్లేదు. చేతులు పెట్టి బ్లెస్ చేసేది మనం ట్విన్ హార్ట్ మెడిటేషన్‌లో చేస్తాము. లేకపోయినా కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని సుఖంగా ఉండాలి, ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి అని మన థాట్ ప్రాసెస్ అలవాటు చేసుకుంటూ ఉంటే, అప్పుడు మనం యాక్చువల్ ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్‌లో కూడా మన నుంచి నెగెటివ్ థాట్ రాదు. ఎప్పుడు అందరి పట్ల మంచి భావాలే వస్తాయి. అది మనం నేర్చుకోవాల్సింది. అక్కడ మనం వర్చ్యూస్ డెవలప్ చేసుకున్నాము అనడానికి ప్రూఫ్. ఆ ప్రూఫ్ వచ్చేంత వరకు మన లైఫ్‌లో డిఫికల్ట్ సిట్యుయేషన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. మనుషులు మారచ్చు, ప్లేసెస్ మారచ్చు, మాటలు మారచ్చు. కానీ సిట్యుయేషన్ ఇట్ విల్ కంటిన్యూ టు రిపీట్ ఇట్‌సెల్ఫ్ టిల్ వి లెర్న్ ద లెసన్. సో, ఈ జీవితం అనే స్కూల్‌లో మనం పడ్డాం. ఈ జన్మ తీసుకున్నాం. ఇన్ని సంవత్సరాలయింది. మనకెందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అందరం మంచి వాళ్ళమే. అయినా ప్రాబ్లమ్స్ ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటే, మనం నేర్చుకోవాల్సిన లెసన్ నేర్చుకోలేదు. సో, ఆ లెసన్స్‌ని ఏమిటి? ప్రతి ఒక్కళ్ళకి వేరే వేరే లెసన్స్ ఉంటాయి. సో, మనం ఏం నేర్చుకోవాలి? మనకే ప్రాబ్లమ్ రిపీట్ అవుతోంది అంటే, ఇవి వర్చ్యూస్ డెవలప్ చేసుకుంటూ ఉంటే నెమ్మది నెమ్మదిగా ఆ ప్రాబ్లమ్స్ మినిమైజ్ అవుతాయి, ఆగిపోతాయి. ప్రాక్టీస్ చేయండి. మీకెలా అనిపించిందో మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుంటే మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోండి. థాంక్ యూ.